ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. 4836వ రోజుకు దేవుడు మనల్ని నడిపించిన రీతిని బట్టి మీకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆదివారం ప్రభువును ఆరాధించే దినం గనుక మనమందరము మరి ప్రభువును స్తుతిస్తూ ప్రారంభంగా స్తుతులు చెల్లిద్దాం. బ్రదర్ ఆదినారాయణ గారు స్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధుడైన మా రక్షగా, జీవాధిపతి, కరుణా సంపన్నుడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని, మా ప్రభు దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గతించి మేము సజీవంగా ఉండి మీ పాదాల చెంత చేరామంటే కేవలం మీ కృపాదన బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇలాగనైనా చేయటి కొరకు మీరు నాయనమ్మడి తండ్రి పరమును విడిచి భూలోకానికి నాయనమ్మడి తండ్రి మానవుడుగా పరిశుద్ధుడుగా జన్మించి జీవించినందుకై వందనాలు స్తోత్రాలు. ఏ పాపము ఏ నేరం చేయని మీరు అయ్యా మరి తండ్రి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన ఈ ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఆ ప్రాణప్రియుడు మా కొరకు నాయన పాపముగా చేయబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందినాడు. బొచ్చు కత్తిరించేవాడు గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లయినా మౌనముగా ఉండి మా పాప దుఃశిక్ష యావత్తు ఆయన తల్లి ఆ కల్వరి శిలువలో భరించాడు. అయా ఎన్నో నిందలు, అవమానాలు అయ్యా మరి తండ్రి భరించాడు. అందును బట్టి మీ స్తోత్రాలు. మా కోసం చిందించిన అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మాకు నాయన మరి తండ్రి విడుదల, విమోచన, పాప క్షమాపణ కలిగించినందుకే స్తోత్రాలు. మా నిమిత్తమైన ఆయన మరి తండ్రి మరణాన్ని రుచి సమాధి చేయబడి 3వ దినమున మా తండ్రి తిరిగి మరణాన్ని జయించి లేచిన జయవీరుడ స్తోత్రాలు. 40 దినములు శిష్యులు కాకపోతే ఆరోహణమై మా తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడైన విజ్ఞాపనలు చేస్తున్న ప్రభావ తిరిగి రానాయంటున్న దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని తీసుకొని పోతున్నందుకు వందనాలు. మాకిట గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరే ఉండి చక్కగా నడిపించుకొని మరి తండ్రి మీ ఆత్మానుసారంగా నడిపించుకోమని మా కోసం మీరు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా మరి తండ్రి మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ పూజిస్తున్నాం. మా స్థుతులు స్తోత్రములు గాయకొరమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఒక పాట విందాం. బ్రదర్ శీలం ప్రవీణ్ కుమార్ గారు ఒక పల్లవి 2 చరణాలు పాడి దేవుని స్తుతిస్తారు. పేరు వచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు. ప్రభు దినమున ఉదయకాలమున ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పునరుద్ధానుడైన యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను అనేటువంటి పాటను పాడుకొని దేవుని స్తుతిద్దాం. పునరుద్ధానుడైన యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, నీ కృప చేతనే నాకు ఏ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు ఏ రక్షణ భాగ్యము
కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేయని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేయని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. మంచిది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చక్కని స్తుతి పాట పాడినటువంటి శ్రీలం ప్రవీణ్ కుమార్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ప్రియులారా, ఈరోజు ప్రభు దినం గనుక ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లిస్తారు, ఒక పాట పాడతారు. అంతకు ముందు ప్రేరేపించబడిన వారు ఆరాధనలో మరి తలంపులు అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రభు నామమున ఈ ఉదయకాలంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేయుచున్నా. ఆరాధనకు సహాయకరంగా కొన్ని తలంపులు మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనం ఏ రీతిగా వ్రాయబడి ఉన్నది. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రభునందున ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం
మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన శిలువ మరణమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదివారం అనగానే గమనించండి, 24వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, ఆదివారంన తెల్లవారుచుండగా అని వ్రాయబడి ఉన్నది. వండర్ ప్రియమైన వాళ్ళారా, ఆశ్చర్యం. ఈ ఆదివారంన తెల్లవారుచుండగా, అది ఏ ఆదివారం అని ఒకసారి ఆలోచన చేయాలి. నెలలో మొదటి ఆదివారమా, లేకపోతే 2వ ఆదివారమా, 3వ ఆదివారమా, 4వ ఆదివారమా అని మనకు సరైన రీతిగా పొందుపరచలే ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనము వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం, వాక్యాన్ని పఠిస్తూ ఉన్నాం, వాక్య ప్రకారము ముందుకు సాగిపోతూ ఉన్నాం. గమనించండి సహోదరులారా, ఆదివారంన అదే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారంన వారు రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని కనబడుతుంది. గమనించండి, ఆదివారంన రొట్టె విరుచుటకు కూడుతూ ఉన్నారు. అది ఏ ఆదివారం అని తెలియజెప్పలే. పరిశీలన చేయండి, ఆలోచన చేయండి, ఆత్మానుసారంగా నడుచుకునండి. కాబట్టి ఆలోచన చేయండి. కొన్ని సంఘాలు రొట్టె విరిచే పద్ధతులు పలు విధాలుగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఆదివారంన అనగా ప్రతి ఆదివారంన మనం రొట్టె విరుచుటకు కూడుకొనుచున్నాం. చాలా సంతోషం. ఇది ఏ ఆదివారం అని మన సంఘాలలో మనము ఏర్పాటు చేసుకున్నలే. అలాగున మన సంఘాలకు నడిపించబడే విశ్వాసులు ముందుకు సాగడంలే. ఆదివారం అనగానే ప్రభు సన్నిధికి మనము ఆత్మతోనూ సత్యంతోనూ నింపబడిన వారమై ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఆదివారం నా ప్రభు బల్లలో పాలు పొందుతూ ఉన్నాం. ఆయన శరీరానికి సూచనగా ఒక రొట్టెను ఉంచుతున్నాం. పలు రకములుగా చేయబడిన రొట్టెలు కానే కాదు. గమనించండి, విశ్వాసులైన వారు కూడుకునే స్థలాల్లో బన్నులు కానీ మరేవి కానీ పెట్టవాకండి దయచేసి. మనము ఒక రొట్టెను విరవాలి అని మనం చూస్తున్నాం. ఎంతమంది ఉన్నా సరే అనేటి దినాల్లో ఆ విధంగా జరిగింది అనుకోండి, 11 మంది 12 మంది ఉన్నారని ఆ ప్రకారంగా ప్రభు మేడగలు రొట్టె విరిచాడు అని అనుకోవకండి. ఈనాడు పలు వ్యక్తులు కూడి వస్తున్నారు కాబట్టి మరి కొన్ని సంఘాల్లో మనం చూస్తాము, రొట్టె పైన ఉంటుంది, పాత్ర నామటు నేను రసంగిస్తామన్నాను, పాత్ర కొద్దిగా కింద ఉంటుందన్నమాట. అవి ఆరాధనకు వెళ్తూ ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు. చాలా వారికి తగిన ఆలోచన ఏమో చూద్దాం. మనుషుల ఆజ్ఞలు, మనుషుల పద్ధతులు, దైవోపదేశాలను బోధించే కాలం ఇది. కల్పనా కథల వైపు తిరుగు కాలం ఇది. కలిపి చెరిపెడి బోధలు, మరి హితబోధకు అనుకూలమైన సంగతులు లేని కాలంలో మనం ఉన్నాం. జాగ్రత్త. మనకి ఇవ్వబడిన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకుందాం ప్రియమైన వాళ్ళారా. వాక్యం అనగా వాక్యం మాత్రమే ఉంటుంది. ఆకాశం గతించిన, భూమి గతించిన వాక్యంలో పొల్లు కానీ సున్న కానీ తప్పిపోదని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఒక రొట్టెని పట్టుకుని అనే మాటలు మనము ఆలోచన చేయాలి. స్థానిక సంఘంగా కూడి ఉన్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు మీరు దీనిని చేయుడి అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము విరవబడినది
అన్న తలంపు వస్తూ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏమి విరవబడిన రొట్టెలు బిళ్ళలు మాత్రం తీసుకుంటేనే మరలా మనము విరిచి నోట్లు వేసుకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ కాదే కాదు. విరవబడిన శరీరానికి సూచనగా ఒక రొట్టెను మనం తీసుకొనిచున్నాం. ఆయన చిందించిన రక్తమునకు సూచనగా పాత్రను మనం సేవిస్తూ ఉన్నాం. అది అమూల్యమైన రక్తము అని వ్రాయబడింది. వెండి బంగారములో వంటి వస్తువుల చేత మీరు విమోచించబడలే అన్న మాటలు మనకు గుర్తు వస్తాయి. అమూల్యమైన రక్తం, క్రీస్తు రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం సహోదరులారా. కాబట్టి ఆలోచించి చేయండి. ఇక్కడ అంటున్నాడు, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు మొదటి మాటగా ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. తండ్రి, 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఈ క్షమాపణకు మనము అర్హులముగానే ఉంటున్నామా నేటి వరకు కూడా అని ఆలోచన చేద్దాం. ఒకసారి మన పాపములను మనం ఒప్పుకున్నాం. నీతిమంతులముగా ఆయన కార్చిన రక్తం చేత మనము తీర్చబడి ఉన్నాం అని మనం ఎరుగుదాము కదా. ఇప్పుడు మనం ప్రభు బిడ్డలం కదా, మనం పరిశుద్ధులము కదా, మనము పాపం లేకుండా జీవించుచున్నాం కదా. కాబట్టి మనకి ఇవ్వబడిన రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకుంటున్నాం కదా. మనకి ఇవ్వబడిన ఆత్మరక్షణ, ఆత్మలకు తండ్రి అని హెబ్రీ పత్రికలో చూస్తాం. పరలోకమందు ఉన్నాడు ఆయన అని చూస్తూ ఉన్నాం. ఇట్టి భావనతో మనము ఆరాధన చేయుచున్నాం. ఇది సత్యం. పరలోకమందు ఉన్న తండ్రిని మనము స్తుతిస్తూ ఉన్నాం. మనం ఏం చేసినా మర్యాదగాను క్రమంగాను చేస్తూ ఉన్నాం. ఈ సత్యాలు మన మట్టుకు మనము ఆలోచన చేస్తే అలా సాగిపోతున్న వారు చాలా ధన్యులు, చాలా అభినందనీయులు. ప్రియమైన వాళ్ళారా, సహోదరులారా, గమనించండి. వీరేమి చేయుచున్నారు, వీరెరిగిన కనుక వీరిని క్షమించమంటున్నాడు. కాబట్టి మన ఆరాధనలో మనం ఎలా చేయుచున్నాం మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాం గాక. ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంఘంలోనే మనం ఉన్నామా? చాలా 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 సంతోషం. అది విరవబడిన శరీరానికి సూచనగా కనబడుతుంది. ఒక పాత్రను పట్టుకుని గమనించండి, పట్టుకోవాలి, ఎత్తుకోవాలి అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలను సాగిపోవాలి. కొందరు స్తుతులు చెల్లించేటప్పుడు ఊరికి పాత్ర మీద చేవేస్తారు, మైక్ను పట్టుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, పాత్రను పట్టుకోవాలంటే ఆలోచన చేయండి. మనం ఏది చేసినా మర్యాద క్రమం అనేది అందులో ఉండాలి. పట్టుకోవాలి, ఎత్తుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను కూడా జ్ఞానాపురం క్రిస్టియన్ అసెంబ్లీలో పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన ఒక సహోదరుడు వచ్చి పాత్ర పట్టుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, నేను వద్దు అని ఊరికి సైగలు చేశాను అన్నమాట. మైక్ను ఒక వారం ఉంచుకుని పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే వాక్యానుసారంగా నడవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ మాటలను గమనించండి. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగక వీరిని క్షమించుము. మనము ఎరిగాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగాం. అద్వితీయ సత్య దేవుడు అయి ఉన్న నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుడియే నిత్య జీవము అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి మనం అద్వితీయ సత్య దేవుడిని ఎరిగాం, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగాం కనుక మనం నిత్య జీవానికి వారసులం అయ్యాం. కాబట్టి ఈ పాత్రను మనం సేవిస్తూ ఉన్నాం, ఈ పాత్రను భుజిస్తూ ఉన్నాం, ఈ పాత్రలోని మనము సేవిస్తూ ఉన్నాం. మరి ఇంకొక మాట, చివరి మాట చూడండి. ఈ చివరిగా ఈ మాటను కూడా చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము
6వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది చివరి మాట. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడినప్పుడు 7 మాటలు పలికాడు. 7 మాటలలో మొదటి మాటగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఇంకా మనము ఆరాధనలో తప్పులు చేయకుండా నీతిమంతులముగా పోదుం గాక. చివరి మాటను మనం చూద్దాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని గొప్ప కేక వేశాడు. మన కేకలు మారాలి. అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దం అని వ్రాయబడింది. ఒకప్పుడు కేకలు వేశాం, ఒకప్పుడు అరిచాం, ఒకప్పుడు అల్లరితో కూడిన పాటల వైపు తిరిగాం. ఇప్పుడు మన కేకలు మారాలి. ప్రభువుని గురించిన కేక వేయాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం చెప్పాలి. యేసుక్రీస్తు మనుషులందరి కొరకు చనిపోయాడని మనం చెప్పాలి. ప్రతి మనిషి కొరకు చనిపోయిన యేసు ప్రభు హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కనపడతాం. విశ్వాసి, మనం ఎలా ఉంటాం, నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉంది? ప్రతి మనిషి కొరకు చనిపోయిన యేసుక్రీస్తును హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. కాబట్టి అంతటా అందరూ మారమనసు పొందాలని ప్రకటన చేద్దాం. వీలైనంత వరకు మనం పూనుకుందాం. మనకు తెలిసిన వారికి, మన తోటి వారికి, మన బంధువులకు మనం చెప్పేవారంగా ఉందాం. అలాంటి కేకలు వేసేవారంగా ఉందాం. ప్రియమైన వాళ్ళారా, ఆ కేకలు వేసి తండ్రి అని గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని 7వ మాటగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రియులారా, మన జీవిత కాలంలో ప్రభు యొక్క నడిపింపును మనము కోరుదాం. ఆయన భూలోకంలో మాదిరి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు మీ కొరకు బాధపడి అని పేతురు పత్రికలో కనబడుతుంది. క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన అని కనబడుతుంది. ఆ మాదిరిని మనం పాటిద్దాం. మనం ప్రభు పని చేద్దాం. ప్రభు పని చేస్తూ ప్రభువుకు మన ఆత్మను అప్పగించుకునే వారముగా ఉందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో వేలాడినప్పుడు మొదటి మాటగా, వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. కాబట్టి మనం కూడా క్షమించబడిన గుంపులో మనం చేర్చబడినాం. ఏనాడో క్షమించబడ్డాం, ఎప్పుడో క్షమించబడ్డాం. నేను నా ఇంటర్మీడియట్ దినాల్లోనే నేను తెలియక చేశానని ఒప్పుకుని మా పాపములను మన్నించమని యేసు ప్రభు వారి యొద్ద క్షమాపణ పొంది నీటి బాప్తిస్మం తీసుకుని రక్షించబడిన సంఘంతో సాగిపోతూ ఉన్నాను. నేటి నుండి 87వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా. కాబట్టి మన జీవిత యాత్రలలో మనము నమ్మకముగా పనిచేస్తూ మన ఆత్మలను ఆ ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం అప్పగించుకునే వారముగా ఉందాం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి ఇచ్చునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఒకరు క్లుప్తంగా స్తుతి చెల్లిద్దాం. ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గడిచిన నీవు తండ్రి వెనక పగలంలో మీ కృపకల దయగల తగిన కాచి కాపాడి తండ్రి సజీవులుగా ఉంచిన ఆయన ఏకోజామున ఆయన ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో చేరిన ఆయన ఆత్మ సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినాను బట్టి స్తోత్రాలు ప్రభా. అవును ఆయన, ఒకప్పుడు నాయన ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ఆయన ప్రేమించి మీ కుమారులుగా మీ కుమార్తెలు తీసుకుని దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన పరలోకంలో నాయన వేలాది దూతల మధ్య నాయన పరిశుద్ధుడు అని కొనియాడుతున్న మీరు నాయన మిమ్మల్ని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన ఆయన అనేక బాధలు, నిందలు, శ్రమలు మా కొరకు నాయన మీరు భరించినారు తండ్రి. నాయన శిలువలో నాయన ఇదిగో నాయన ఆకాశానికి భూమికి 3 మేకుల మధ్య వేలాడదీయబడినారు తండ్రి. మీరు పొందిన దెబ్బలతో మా స్వస్థనిచ్చినారు. మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తంతో నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా నాయన పవిత్రులుగా చేసిన బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మరణించి ముత్తుడై 3వ దినం లేచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
రక్తి మాంసంలో నాయన పాలివాడమైనందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతగానో మా కొరకు చేసిన ఆయన ఈ బలియాగంకు ఈ త్యాగంకు ఏమి ఇచ్చినా మీరు రుణం తీసుకోలేము ప్రభా. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ ఎరిగి నలిగిన హృదయంతో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక్క చరణం ఎవరైనా సులువు పాట గాని ఆరాధన పాట గాని ఒక చరణం పాడిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభు నీవే యోగ్యుడవో మరణము గెలిచిన యోధుడవో మరణము గెలిచిన యోధుడవో నా జీవితమున పూజ్యుడవో నా జీవితమున పూజ్యుడవో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో గొర్రె పిల్లవై యాగమైతివి సిలువయందే పాపమైతివి గొర్రె పిల్లవై యాగమైతివి సిలువయందే పాపమైతివి శిరమును వాంచి కరమును జోడించి శిరమును వాంచి కరములు జోడించి సేవించేద నిన్ను యేసు ప్రభో సేవించేద నిన్ను యేసు ప్రభో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు. మంచిది ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని సేవకులు బ్రదర్ శామ్యూల్ గారు మనకు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విందాం. బ్రదర్ ఉన్నాను బ్రదర్. వినపడుతున్నాయి నా మాటలు? వినబట్టాను బ్రదర్. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మీ అందరికి ప్రభు ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దావీదు జీవితంలో నుండి 3 అనుభవాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. ఈ ఉదయకాలం దావీదు జీవితంలో నుండి ఒకటి, దావీదు జీవితంలో ఒక అనుభవం, పాపము ఎదుట దావీదు. పాపము ఎదుట దావీదు. ఇది కొంచెం కష్టమైంది. పాపము ఎదుట దావీదు ఎలా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రపంచంలో ఎవరమైనా పాపం ఎదుట ఇలాగే ఉంటాం. చదువుతాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం చూడండి. ఈ లేఖనంలో చాలా 51వ కీర్తన మొదటి నుండి చదువుతున్నాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి,
నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు అని తన పాపాన్ని, తన బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకున్న అనుభవాన్ని మనం చూస్తాం. దేవుని పిల్లలంగా ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుని ఎదుట, మహిమగల దేవుని ఎదుట చాలా 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 జాగ్రత్తగా మనం భూమి మీద జీవించాలి. ఇక్కడ ఈ లేఖనంలో చాలా దేవుని సన్నిధిలో అంగలారుస్తా ఉన్నాడు. నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము అంటూ కొన్ని కష్టమైన మాటలు కూడా మాట్లాడు. నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించను, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అవన్నీ మాట్లాడుతూ ఇక్కడ 10వ వచనం చూడండి. దేవా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయము. పాపం మానవునిలో శుద్ధ హృదయాన్ని లేకుండా చేస్తుంది. శుద్ధ హృదయాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది పాపం. అది చాలా భయంకరమైనది. నీ సన్నిధి నుండి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు కూడా ఉండకుండా చేస్తుంది, లేకుండా చేస్తుంది. 11వ వచనం, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. దేవుని సన్నిధిలో నేను నిలబడకుండా పాపం మనల్ని నెట్టివేయగలదు. అది చాలా భయంకరమైంది. అదే అంటే పాపం. నీ పరిశుద్ధాత్మను నా ఎదుటి నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు అంటాడు. ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకునే ఈ దివ్యమైన సంగతులు దేవుని పిల్లలంగా ఎంత వేదన చెందుతా ఉన్నాడు, ఎంత అంగలారుస్తా ఉన్నాడు. ప్రభు పిల్లలంగా మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నా. అదేంటంటే, సహజంగా ప్రపంచంలో ఎవరైనా తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత, దేవా నేను ఇది ఇలాగే అంగలారుస్తూ ఉంటారు సహజంగా. అయితే నేను ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న ఒక మాట ఏంటంటే, పాపంలో నేను పడకముందే మనం ఈ స్థితిలోనికి రావాలి. అంటే ఎల్లప్పుడూ మన అంతరంగంలో పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. పడ్డ తర్వాత కాదు, పడకముందే పశ్చాత్తాప హృదయాన్ని కలిగి అంగలార్చే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు సంతోషిస్తాడు, ప్రభు ఆనందిస్తాడు. ఇక్కడ దావీదు చాలా వేదనతో అంగలారుస్తూ వచ్చాడు. 14వ వచనం చూడండి. దేవా నా రక్షణకర్తకు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. ఇక్కడ దావీదు పాపాన్ని ఒప్పుకునే విధానం చాలా సంతోషాన్ని కలిగించేది, చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. పాపాన్ని చాలా దేవుని ఎదుట ఒప్పుకోవలసినట్లుగా ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకోవాలో అలా ఒప్పుకున్నాడు. రక్తాపరాధం నుండి ఉరియాను చంపించాడు కదా, దాని విషయమై కూడా పశ్చాత్తాపడుతూ ఏడుస్తా ఉన్నాడు, అంగలారుస్తా ఉన్నాడు. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడే అనుభవం. ఈ కీర్తన అంతటికి ప్రాముఖ్యమైన ఒక వచనం ఉంది, అది జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. మనం
మన అంతరంగాల్లో ఉన్న ఆ, పాపం విషయమై విరగాలి, నలగాలి. చాలా సార్లు మనం దేవుని నుండి కనికరాన్ని, కృపను పొందకపోవటానికి ఇదే కారణం. ఈ పరిస్థితే కారణం. ఆయన రక్తదారులో కడగబడ్డావు, వాస్తవమే. పరిశుద్ధునిగా చేయబడ్డావు, వాస్తవమే. నీతిమంతునిగా చేయబడ్డావు, వాస్తవమే. కానీ విరిగి నలిగిన అనుభవం లేకపోవటం. ఈరోజు ఎక్కువ మంది పరిశుద్ధులు అనబడి పిలువబడుతున్న దేవుని సేవకులు గాని, పెద్దలు గాని ఎవరైనా మన జీవితంలో లోపించింది ఏంటంటే విరిగి నలిగిన అనుభవం లేకపోవటం. విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఎక్కువ దేవుని కృపను అనుభవిస్తాం. ఎక్కువ దేవుని సన్నిధిని అనుభవిస్తాం. విరిగి నలిగిన అనుభవం. ఇంత విరిగి నలిగిన అనుభవంలోనికి ఈయన రావటానికి కారణం ఏంటంటే ప్రభు తన సన్నిధిని తన ఎదురు నుండి తీసివేశాడు. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము, రక్షణానందం నాకు మరలా నూతనంగా పుట్టించము, సమ్మతి గల మనసు నాకు దయచేయము, నా అతిక్రమములను తుడిచివేయము. ఎప్పుడైతే దేవుని సన్నిధిని దావీదు కోల్పోయాడో పాపం విషయమై పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. దేవుని పిల్లలమైన మనం ఇంకా ఈ వచనాలకి ఒక మాట 38వ అధ్యాయం చూడండి. 38వ అధ్యాయంలో కూడా సేమ్ ఇదే మాటలు మనం చూడగలం. 38వ అధ్యాయం 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? పాపాన్ని బట్టి. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువులవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా ప్రియమైన సహోదరులరా, ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో మనం గమనించే ఒక గంభీరమైన సత్యం ఏంటంటే దోషము, పాపము, మూర్ఖత అనేది మన హృదయాన్ని కఠినపరుస్తుంది. విరిగి నలిగిన అనుభవంలోనికి మనల్ని నడిపించదు. విరిగి నలిగిన అనుభవంలోనికి మనం రాలేము. చాలా 5వ వచనం చాలా బాగా బాధ కలిగించింది. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించున్నవి. నేను శ్రమల చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతమై సంచరించున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సమస్యలు బాగుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి నేను కేకలు వేయుచున్నాను. కేకలు వేసే అనుభవం. ఒక వ్యక్తి ఎందుకు కేకలు వేస్తాడు? ఒకటే, దావీదు జీవితంలో కేకలకు కారణం ఏంటంటే ప్రభు కనిపించలేదు. ఎంత అంగలారుస్తున్నా, ఎంత వేదన చెందుతున్నా ప్రభు సన్నిధి లేదు. నా జీవితంలో మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే ఇదే. అందుకే విరిగి నలిగిన అనుభవం. ఎప్పుడైతే విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉంటామో ప్రభు కనుగరిస్తాడు. నేను ప్రేమతో మీ అందరికీ మనందరం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పాపంలో పడ్డ తర్వాత పశ్చాత్తాపడటం కాదు. సహజంగా అందరిలో జరిగేది అది. కానీ పాపంలో పడకముందే అయ్యో ప్రభువా నేను ఇట్టి బలహీనుడును అని ఒప్పుకోగలిగితే నిజంగా ప్రభు బహుగా సంతోషిస్తాడు. మనల్ని బట్టి బహుగా ఆనందిస్తాడు. అది మన ఒరిజినాలిటీ అన్నమాట, మన రియాలిటీ. ఎప్పుడైతే పాపం విషయమై నేను ఇలా చెప్పాలనుకున్నాను. ఆమెను చూసి పిలిపించుకున్నాడు కదా, ఆమె స్నానం చేస్తుండగా చూసి పిలిపించుకున్నాడు కదా. ఇక్కడ నాకున్న ఆలోచన ఏంటంటే ఒక్కసారే దావీదు శోధించబడలేదు. అంతకుముందు చాలా సార్లు శోధించబడి పడిపోయాడు. నాట్ ఓన్లీ సింగిల్ టైం. ఒకే ఒక్కసారి దావీదు ఇట్టి భయంకరమైన స్థితిలోనికి దిగజారాడని చెప్పలేను.
ఎందుకంటే ఏ విశ్వాసి కూడా ఒకేసారి ఒకే రోజు పాపంలో పడిపోడు. అతడు శోధించబడి పాపంలో పడిపోతాడు. కనుక మనం బహు జాగ్రత్తగా ఉండాల్సింది దేనితో అంటే పాపంతోనే. పాపము ఎదుట నువ్వు ఎంత గొప్పవాడు అయినా దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సమూలంగా నాశనం చేసే శక్తి ఉన్నది దేనికంటే పాపానికే. సమూలంగా నాశనం చేయగలదు, భిక్షం ఎత్తుకునేటట్టు చేయగలదు, అడుక్కునేటట్టు చేయగలదు, దిగంబరిగా చేయగలదు, బట్టలు లేని వానిగా చేయగలదు. అది ఎంత విధ్వంసాన్ని కలుగు చేస్తుందంటే, బతుకున్నామనే పేరు ఉంటుంది కానీ మృతుడివి అంటాడు కదా, అలా చేయగలదు. పాపానికి ఉన్న బలమైన శక్తి అది. పాపంలో ఉన్న దావీదు ఎంత అంగలారుస్తాడో. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ప్రపంచం అంతటికీ ఎరిగినట్లుగా దావీదు దేవుని ఎదుట ఒప్పుకోవలసినట్లుగా ఒప్పుకున్నాడు. మన జీవితాల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, తప్పు చేస్తాం మనం. అది సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడం. అస్సలు ఒప్పుకోం. ఒప్పుకోవటానికి అస్సలు మనకు మనసే ఉండదు. అందరికి తెలుసు నువ్వు తప్పు చేసావు, అపరాధం చేసావు, పాపం చేసావని. కానీ ఒప్పుకోవటానికి ఇష్టపడే మనసు ఉండదు. మన జీవితాల్లో అనుకుంటాం ఇది ఎవరికి తెలీదు, ఒప్పుకుంటే నేను బలహీనమైపోతాను అని. కానీ అందరికి తెలుసు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒక మేకల కంపెనీలో ఒక సోదరుడు పనిచేస్తూ ఉన్నాడు. రోజు భోజనం చేసి వచ్చేటప్పుడు తను భోజనం చేసిన టిఫినీలో కొన్ని మేకలు వేసుకొని వస్తూ ఉన్నాడు ఇంటికి. తను ఏదో చిన్న పడవ నిర్మించుకోవాలని. అలాగూ మేకలు వేసుకొని వస్తూ ఉంటే అది తెచ్చి ఇంటి దగ్గర సంచిలో పోస్తూ ఉన్నాడు. సంచిలో పోస్తూ ఉంటే తను ప్రభుని నమ్ముకున్నాడు, ఆరాధన చేసేవాడు. కానీ ఈ పొరపాటు చేస్తూ వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఆ సంచి చాలా పెద్దగా అనిపించింది. అది చూసేసరికి భయం వేసింది తనకి, నేను చాలా ఎక్కువ తెచ్చాను అని. అంతకుముందు తాను ప్రభు నమ్ముకున్న సంగతి తన యజమానికి చెప్పాడు. యజమాని కూడా ప్రార్థనకు రమ్మని చెప్పాడు, ఆయనకు సువార్త చెప్పాడు, అన్నీ చెప్పాడు. కానీ ఆయన ఏం మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. ప్రభు మాట్లాడాడు తనతోటి, నువ్వు చేసిన తప్పు ఇది తీసుకెళ్ళి తిరిగి నీ యజమానికి ఇవ్వని. తెచ్చుకోవడానికి అయితే తెచ్చుకుంటాం, కానీ తిరిగి వెళ్ళి యజమానికి అప్పగించి తప్పు ఒప్పుకోవటానికి మాత్రం గట్స్ కావాలి, ధైర్యం కావాలి. వెళ్ళి ఇంకా ఏం చేస్తాం, ప్రభు మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి ఒకటి, ప్రభు ఎవరితో అయినా మాట్లాడాడు అంటే ఒకటే, వారు లోబడే స్వభావం కలిగిన వారైతేనే ప్రభు మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. ఇంకా తను సంచిని తీసుకొని వెళ్ళి యజమాని క్యాబిన్లోకి వెళ్ళాడు. అయ్యారు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఆ సంచి అక్కడ పెట్టాడు. పెడితే తనకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, యజమానిలో ఏం ఫీలింగ్స్ లేవు. అవునా, అయ్యో పొరపాటు చేసావా అనే అంటలేదు, ఫీలింగ్స్ లేవు. ఏంటండి మీరేం మాట్లాడరు అని అంటే, అప్పుడు యజమాని అన్నాడు, నువ్వు ఆ మేకులు దొంగతనం చేస్తున్నావని నువ్వు తీసుకెళ్తున్న ఫస్ట్ రోజు నుంచే నాకు తెలుసు అన్నాడు. ఈయనకి గుండె అయిపోయినంత పని అయింది. ఎలా తెలుసు నీకు అంటే, సీసీ కెమెరాలు పెట్టిన క్రొత్తలవి, సీసీ కెమెరాలు పెట్టినట్టు సిబ్బందికి ఎవరికి తెలియదు, తీసుకెళ్ళి చూపించాడు. చూపిస్తే సీసీ కెమెరాలో తను టిఫినీలో మేకలు వేసుకొని తీసుకెళ్ళటం చూశాడు. మనం చాలాసార్లు ఇది ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ అందరికి తెలుసు. నా కుటుంబం సంగతి, నీ కుటుంబం సంగతి, నా వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత జీవితం, మన జీవితాలు అందరికి తెలుసు. మనకున్న అపోహ ఏంటంటే ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. కానీ విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకోవలసినట్లుగా ఒప్పుకుంటే ప్రభు కనికరిస్తాడు.
ప్రభు తన విశేషమైన కృపను కనికరాన్ని మన ఎడల ఆయన విస్తరింపజేస్తాడు. పాపము ఎదుట ఏ మానవుడైనా ఓడిపోవాల్సిందే. పాపము ఎదుట ఎంత గొప్ప గొప్ప వ్యక్తి అయినా ఓడిపోతాడు, ఎంత గనుడైనా ఓడిపోతాడు. ప్రభు లేకుండా నువ్వు పాపాన్ని జయించటం సాధ్యం కాదు. పాపము ఎదుట దావీదు అయితే దానితో వ్యవహరించిన తీరు చాలా దుఃఖాన్ని, బాధను కలిగించేది. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, కానీ టైం అయిపోతుంది కదా, అందుకని త్వరగా మరొక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒకటి, శత్రువుల ఎదుట దావీదు. 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన 56వ కీర్తన మొదటి వచనం. దేవా నన్ను కరుణింపము, మనుషులు నన్ను మృంగవలని ఉన్నారు. దినమెల్ల వారు నాతో పోరాడుచు నన్ను బాధించుచున్నారు. శత్రువులు ఎదుట దావీదు. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినది. శత్రువులు తన్ను పట్టుకున్నారు, బంధించారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా వాళ్ళు అప్పుడే దావీదును చంపేయాలి, కానీ దావీదును వారు చంపలేదు. సహజంగా శత్రువు దొరికితే ప్రమాదకరమైన వ్యక్తి అనుకుంటే వెంటనే చంపేస్తారు. కానీ దావీదు గొలియాతును చంపాడని వాళ్ళకి తెలుసు. చాలా బలమైన కార్యాలు చేశాడని ఇజ్రాయెల్ పక్షంగా, ఎంతో మంది ఫిలిష్తీయుల్ని చంపాడని ఫిలిష్తీయులకు తెలుసు. కానీ ఎందుకు చంపలేదంటే, శత్రువుల చేతికి నేను దొరికిన దేవుని కృప నీకు నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటాం. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఈ భాగంలో దావీదు ప్రవర్తించిన తీరు చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించింది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ కీర్తనలో ఈ 56 కీర్తనకి మూల వచనం ఏంటంటే 8వ వచనం. నా సంచారములను నువ్వు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి. చాలా ఏడుస్తున్నాడు. దుఃఖం ఉంది, వేదన ఉంది, కన్నీళ్లు ఉన్నాయి. బట్ సేమ్ టైం అంతరంగంలో ఎంత ధైర్యాన్ని కలిగి ఉన్నాడో, సహోదరుడా, నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నా, ఎలాంటి పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళవలసి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనతో ఉన్నాడు. ఆఖరికి నువ్వు ఏడుస్తూ ఉన్నా, కన్నీళ్ళు వస్తా ఉన్నా, కన్నీళ్ళు వచ్చే పరిస్థితులు ఎదుట ఏడుస్తా ఉన్నాడు. కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం చూడండి, లేక 9వ వచనం. నేను మొర్రపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. వాస్తవంగా కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశారు, బంధించారు, తీసుకొని వెళతా ఉన్నారు. కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు. శత్రువుల ఎదుట దావీదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. 10వ వచనం. కాబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. 4వ వచనం కూడా చూడండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని నమ్మికించున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏం చేయగలరు, నేను భయపడను. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్. కానీ పాపం ఎదుట ఈ ధైర్యం లేదు. శత్రువుల ఎదుట ఎంత ధైర్యాన్ని కలిగి ఉన్నాడు అంటే చాలా గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 3 మాటలు మనం ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. శత్రువులు నిన్ను కట్టేసి తీసుకొని వెళ్తా ఉంటే పాటలు పాడగలవా? శత్రువులు బంధించి తీసుకొని వెళ్తా ఉంటే ప్రభువుని గురించి కీర్తనలు పాడే అనుభవం. బహుశా ఆయన బహిరంగంగా పాడాడా లేకపోతే అంతరంగంలో పాడాడో నాకు తెలియదు. కీర్తించే అనుభవం. అసలు కీర్తనలు వస్తాయి ఆ టైంలో? కీర్తనలు పాడగలమా?
అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. అందుకే దావీదుని దేవుడు అంత ఎక్కువ ఇష్టపడటానికి కారణం, పాపం విషయంలో తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడటానికి కారణం ఏంటంటే ప్రభువు కనపడలేదు, ప్రభువు తన స్వరాన్ని వినిపించలేదు, ప్రభు తనతో మాట్లాడట్లేదు, అది తట్టుకోలేకపోయాడు. పాపము దేవుని సన్నిధిని మనకు మరుగు చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శత్రువులు అందరూ ఇంకా పండగ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు, అయిపోయాడు, ఇంకా రకరకాలు మాట్లాడతారు కదా. ఆ మాటలన్నీ వింటా ఉన్నప్పుడు బాధ కలుగుతా ఉంది, ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఓ పక్క దుఃఖం ఉంది, కన్నీళ్లు ఉన్నాయి. బట్ సేమ్ టైం అంతరంగంలో ఎంత ధైర్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, అంతరంగంలో ఎంత ధైర్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. 10వ వచనం కీర్తిస్తా ఉన్నాడు. 11వ వచనం నేను దేవుని యందు నమ్మిక ఉంచి నన్ను నేను భయపడను, ఇది 2వ మాట. 4వ వచనంలో కూడా ఈ మాట మనం చూడగలం. భయపడకుండా ఉండే అనుభవం ప్రభువును బట్టి తప్ప మరి దేన్ని బట్టి మనం చూడలేం. ఆ గొలియాతును జయించేటప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళాడు. వాస్తవానికి చిన్నవాడు, కానీ గొప్ప ధైర్యాన్ని కలిగినాడు కేవలం ప్రభువును బట్టి. ఒక వ్యక్తి భయపడకుండా ధైర్యంగా ఉండేది ప్రభువును బట్టే. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, యోచన చేస్తా ఉన్నప్పుడు, అప్పగించుకొని దేవుని కొరకు జీవించే ఒక దివ్యమైన అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు, సహోదరులరా, చాలా ధైర్యంగా ఉంటాం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగం అర్పించేదను. స్తుతియాగము వాస్తవానికి ఆ సమయం అది కాదు, స్తుతియాగము చెల్లించి ఆ అనుభవం కాదు అది. కానీ అలాంటి టైంలో కీర్తనలు పాడుతూ ప్రభును స్తుతిస్తూ ప్రభు పైన ఆనుకొని వెళ్ళిన అనుభవం. ఆఖరికి ఏం జరిగింది? ఒక కత్తి తన పైన వేయటం చేయలేకపోయారు ఫిలిస్తీన్లు. మనం చూడగలం, పిచ్చివాని వలె ప్రవర్తించాడు. ఇంకా ఆకేష్ అన్నాడు, ఇలాంటి వెర్రివాడు నా నగరంలోనికి రాదగునా, విడిచిపెట్టను అన్నాడు. విడిచిపెట్టారు. దేవుని పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, శత్రువుల ఎదుట బంధించి గొంతు మీద కత్తి పెట్టి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అసలు దావీదు కనపరిచిన ధైర్యం చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించేది. దేవుని పిల్లలమైన మన విశ్వాస జీవితంలో సహోదరులరా, నిన్ను భయపెట్టే పరిస్థితులు, కష్టపెట్టే పరిస్థితులు, దుఃఖాన్ని తెప్పించే పరిస్థితులు, ఏడిపించే పరిస్థితులు ఎన్నున్నా వాటన్నిటిలో ప్రభువు నీతో కూడా ఉన్నాడు. యోసేపుతో కూడా ప్రభు నడిచి వెళ్ళినట్లుగా ఐగుప్తుకి ప్రభు ఇక్కడ దావీదుతో ఉండటాన్ని మనం చూస్తాం. అక్కడే ఆయనే చెప్పాడు కదా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అంటాడు 9వ వచనంలో. కనుక శత్రువుల ఎదుట దావీదు. ఇంకొక అనుభవాన్ని చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, టైం అయిపోయింది. చూడండి, నలభై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం 6 దాకా చెప్పచ్చు అన్న. అవునా? ఓకే. చూడండి, 41వ అధ్యాయం. బేదలను కటాక్షించి వాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించును, యెహోవాన్ని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. శత్రువుల ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవాన్ని ఆదరించును, రోగము కలుగ్గానే నీవే వాన్ని స్వస్థపరచదు. ఈ భాగంలో మనం గమనించే ఒక దివ్యమైన సంగతి ఏమంటే, ప్రభునందు ప్రేమైన వర్లరా, బీదలను కటాక్షించే అనుభవం,
బీదలను కటాక్షించే అనుభవం. ప్రభువుతో కూడా ఉండి బీదలను కటాక్షించే అనుభవం. నేను ఈ విషయంలో మనసులో కొంచెం బాధ ఉంది. సహోదరులందరిపైన, సంఘాలపైన కూడా కొంచెం కష్టం ఉంది. మనకి ఎందుకో బీదలను లేకపోతే తోటి వారిని కటాక్షించటం, వారికి సహాయం చేయటం మనకు నేర్పించలేదు. పెద్ద ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, బహుశా పేదరికం కారణం కావచ్చేమో సోదరుడా అన్నాడు. నో, నేను దాన్ని అంగీకరించలేను. మాసిదోనియ సంఘస్థులు నిరుపేదలు, వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఒకవేళ మనం పేదలమైతే కావచ్చేమో, కానీ మరీ అసలు దారుణమైన పరిస్థితుల్లోనికి మనం కొట్టుకుని పోకూడదు కదా. మనం ఇతరులను కటాక్షించే అనుభవం, కనికరించే అనుభవం, ప్రభువు మనసు కలిగి ఉండే అనుభవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను నేను. ప్రభువు మనసు కలిగి ఉండాలి. ప్రభువు మనసు కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేసే దగ్గర, ఇతరులను ఆదరించే దగ్గర, ఇతరులను ప్రేమించే దగ్గర, ఇతరులకు ఏదైనా ఇచ్చే దగ్గర ప్రభువు మనసు కలిగి ఉండాలి. మనం ఎందుకు ఈ విషయాల్లో మొండిగా ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. ఎంత మొండిగా ఉన్నామంటే చాలా మొండిగా ఉన్నాం. బీదలను కటాక్షించే దగ్గర యోబు జీవితాన్ని చూడండి, యోబు గ్రంథంలో చూడండి, బీదలను ఎంత ప్రేమించాడో. వీధిలో ఉన్న వారిని నేను ఇంట చేర్చుకున్నాను, దిక్కులేని వారిని, విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని బిడ్డలను నేను ఇంట చేర్చుకున్నాను, వారికి నేను తండ్రిని అయ్యాను, వారికి నేను వస్త్రాలు ఇచ్చాను అని మాట్లాడతాడు. ప్రభుకి ఇష్టమైన కార్యాల్లో ప్రభు పిల్లలమైన మనం దావీదు జీవితంలో మనం దీన్ని చూడగలం. ఈరోజు మనం ఎందుకో ఇలాగూ బ్రతకలేకపోతా ఉన్నాం, ఇలాగ చేయలేకపోతా ఉన్నాం. ఇక్కడ అంటాడు, యెహోవాని కాపాడి ఆపత్కాలంలో యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధనుడు. ఇవన్నీ మనం చదువుకున్న లేఖనాల్లో వాస్తవా కాదా? బీదలను కటాక్షించే అనుభవం. ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. దేవుని పిల్లలంగా, ప్రభువుతో కలిసి నడిచే వారంగా ప్రభువు మనసు కలిగి ఉండాలి. ప్రభువు మనసు కలిగి ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాడు ప్రభు. అక్కడ ఎందుకు చేశాడు ఆయన కార్యం? ఆ కార్యం చేయడానికి కారణం ఏంటి? వారి ఆకలి చూసే కదా, ఆయన కనికరపడే కదా ఆ కార్యం చేసింది. మన ఎదుట, మన కన్నుల ఎదుట చాలా మంది పేదవారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటారు. వారి ఏళ్ల కనికరాన్ని చూపే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు హాస్పిటల్లో ఉంటారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. వారిని కొంచెం పరామర్శించడం. మనం బలహీనులమే, మనం శక్తిహీనులమే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదు, నీ దగ్గర ఉన్నంత ప్రార్థన చేసుకుని వెళ్ళు. 500 ఉన్నాయా? పర్లేదు. 200 ఉన్నాయా? 100 ఉందా? పర్లేదు. 100 రూపాయలైనా ప్రార్థన చేసి చేతిలో పెట్టిరా. అసలు నువ్వు వెళ్ళటమే గొప్ప సంగతి. వెళ్ళి పరామర్శించే అనుభవాన్ని, బీదలను కటాక్షించే అనుభవాన్ని, వారి ఇబ్బందుల్లో పరామర్శించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడు. యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడును, వాని శత్రువులు ఎచ్చుకొని వాడిని అప్పగింపు. దావీదుని వారు పట్టుకొని వెళ్ళారు, కానీ శత్రువులు ఇచ్చకు దావీదుని అప్పగించాడా దేవుడు? లేదు కదా. దావీదుని విడిపించాడు. రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగని వాడిని స్వస్థపరచదు. రోగం నుండి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఎందుకంటే పనికొచ్చే పాత్రను ఎవరు పక్కన పడవేయరు. నీవు ఇతరులకు సహాయపడుతూ ఉపయోగపడుతూ ఉండే పాత్రగా ఉన్నప్పుడు సంఘం గాని, ఇతరులు గాని నిన్ను విడిచిపెట్టలేరు. దేవుడు తప్పక కృపను, కనికరాన్ని ఆయన చూపిస్తాడు. దేవుడు ఎంత కృప చూపగలడంటే 2వ వచనం చూడండి. 40వ అధ్యాయం 2వ వచనం. 40వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను.
నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ప్రభుతో కూడా నడిచే అనుభవం, ప్రభుతో కూడా నడిచే అనుభవాన్ని నీవు నేను కలిగినప్పుడు, ప్రభుతో కూడా మనం అద్భుతంగా జీవించే అనుభవాన్ని కలిగినప్పుడు, ఇంకా ఈ కీర్తనలో కోరహు రాసిన కోరహ కుమారుల కీర్తన కూడా 45 కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. కోరహ కుమారుల అనుభవాన్ని కూడా మనం చూస్తాం. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ప్రభు పిల్లలం అని చెప్పుకునే మనం ప్రభు మనసు కలిగి మనం బ్రతకాలి. ఇతరుల ఎడల కొంచెమైనా సహాయం చేసే మనసు మనం కలిగి ఉండాలి. మీరు గమనించండి, రాజ్యాలన్నీ స్థిరపరచబడి బలపరచబడి యోగ్యంగా రాజ్య పరిపాలన పెట్టడానికి కారణం ఒకే ఒక కారణం, ఆ వ్యక్తి ప్రజలను పరిపాలించే ఆ వ్యక్తి యోగ్యుడై ఉన్నప్పుడు అంటే కనికరము గలవాడై కటాక్షించేవాడై వారేళ్ల దయగలిగి ఉన్నప్పుడు ఆ రాజ్యం క్షేమాభివృద్ధిని పొందుతుంది, ఆ రాజ్యం మేలు పొందుతుంది. ఎక్కడైనా చూడండి, విశ్వాసుల ఎడల దయగలిగిన తండ్రిలాగా ఉండే సంఘ పెద్దలు ఉన్న స్థలం లేకపోతే సేవకులు ఉన్న స్థలం అది ఆటోమేటిక్గా ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుని పిల్లలంగా మనం ఆ మనసు కలిగి ఉండాలి. ఆ మనసు కలిగి ఉండి అలాగూ మనం కార్యాలు చేసే అనుభవాన్ని కలిగినప్పుడు దేవుడు తప్పక కరుణిస్తాడు, తప్పక కనికరిస్తాడు. ప్రభు తన కృపను కనికరాన్ని ఆయన మన ఏళ్ళ ఆయన విస్తరింపజేస్తాడు. దేవుని పిల్లలంగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మాటలు, చాలా విలువైన మాటలు జ్ఞాపకం చేశాడు. అదేమంటే చూడండి, 5వ వచనం చదువుతున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచు వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనిచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడ్ల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య దావీదు జీవించాడు. కానీ పైకి వచ్చి వందనాలు చెప్పి, అన్నా బాగున్నావా, మంచిగున్నావా అని పలకరిస్తారట. కానీ లోపలేమో వీడు ఎప్పుడు చేస్తాడు అని కోరుకుంటారట. ఇదేంటి వింతైన విషయం, వీడు ఎప్పుడు చేస్తాడని కోరుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళు అలాగుంటే ఓకే, కానీ విశ్వాసులు అనబడిన వారు అలా ఉండొచ్చా? అలా ఉన్నప్పుడు మనం అలా ప్రవర్తించేటప్పుడు మనం ఎంత కీడులో ఉన్నాం, ఎంత మోసంలో ఉన్నాం, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం, దాని విషయమై ఎంత ఏడవాలి, ఎంత పశ్చాత్తాపడాలి, ఎంత అంగలార్చాలి. డబుల్ స్టేట్మెంట్లు కలిగి ఉన్న అనుభవాలు మన సంఘాల్లో దేవుడు కనికరించి వాక్యం విషయమై సత్యం విషయమై చాలా కృపను కనికరాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. కానీ ప్రాక్టికల్గా అనుభవించే విషయంలో ఎన్నడూ డబుల్ స్టేట్మెంట్లు మనం ఇవ్వకూడదు. దేవుని ఎదుట యథార్థ హృదయం కలిగిన నమ్మకస్తులమై మనం జీవించాలి. ఒకటి, పాపం ఎదుట దావీదు ఓడిపోయాడు, శత్రువులు ఎదుట దావీదు నిలిచి ఉన్నాడు ప్రభువును ఆనుకుని. ప్రభుతో కలిసి నడిచే దావీదు బీదలను కటాక్షించేవానిగా ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, చాలా మాటలు ఉన్నాయి కానీ కొంచెం ఈ మాటను మనం ఆలోచన చేయాలి. బీదలను కటాక్షించే అనుభవం, బీదలను కటాక్షించే అనుభవాన్ని మనం కలిగినప్పుడు నేను 2 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, 37వ కీర్తన 3వ వచనం. యెహోవాయందు నమ్మికించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. ఇతరులకు మేలు చేసే అనుభవం దావీదు జీవితంలో ఉంది. యెహోవాను బట్టి సంతోషించము,
ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి అప్పగించుకొని జీవించే అనుభవం, దేవునికి అప్పగించుకొని జీవించే అనుభవం చాలా సంతోషాన్ని కలిగించే మాట ఏంటంటే ప్రభునందు నమ్మికించి మేలు చేయటం. కీడు చేసే వారికి కూడా మేలు చేసిన అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. దావీదు జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి అలాంటివి. పక్కాగా మోసం చేసి కీడు చేసిన వ్యక్తులకు కూడా దావీదు ఒక మాట అంటాడు, వారి తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండి నా ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నాయి. అది మేలు చేసే అనుభవం. వారు ఇప్పుడు నా ఎడల కత్తిగట్టి కక్షగట్టి ఉన్నారు. చాలా మాటలు మాట్లాడతాడు. ఓకే, అట్లాంటివన్నీ వాస్తవమే. కానీ తన హృదయాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఎంతగా దేవుని ఎదుట అప్పగించుకున్నాడు అంటే 7వ వచనం చాలా ముఖ్యమైనది. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గము వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునుము, దేశమును స్వతంత్రించుకుందురు. ప్రభు కొరకు కనిపెట్టుకోవటం, ప్రభు కొరకు ఎదురు చూడటం దావీదు జీవితంలో అద్భుతమైన లక్షణం. ఎంత శ్రమైన, ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా ప్రభు వైపే చూడటం, ప్రభు కొరకు కనిపెట్టుకోవటం, ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించే అనుభవం. ప్రభు ఎదుట దావీదు చేయవలసిన పని అద్భుతంగా చేశాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన చాలా అమూల్యమైంది. చాలా విలువైన సంగతులు ఉన్నాయి. అప్పగించుకొని మనం అలా జీవిద్దాం. 1 పాపం ఎదుట దావీదు, 2 శత్రువు ఎదుట దావీదు, 3 ప్రభు ఎదుట దావీదు. ప్రభు ఎదుట దావీదు ముఖ్యంగా పేదలను కటాక్షించే అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. నీవు నేను ధనవంతులమేం కాము, పేదలమే. అయినా కానీ మనకు దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఇతరులను కటాక్షించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే ఆ అధ్యాయంలో చెప్పిన సంగతులన్నీ, 41వ అధ్యాయంలో చెప్పిన ఆ విషయాలన్నిటినీ దేవుడు ప్రత్యేకమైన కృపను మహిమ కొరకు వాడుకుంటాడు. అట్టి కృప మహిమగల దేవుడు మన ఇళ్ళ విస్తరింప చేయను గాక. రైట్, మంచిది అన్న, ప్రార్థన చేయండి. పిల్లారా, చక్కని సందేశాన్ని ఉదయకాలం విన్నాం. ప్రభు దినంన మరి ప్రారంభ స్తుతులు చెల్లించిన వారిని బట్టి, పాట పాడిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. స్తుతులు చెల్లించిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆరాధన తలంపులంచిన బ్రదర్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని మనకు బ్రదర్ శామ్యూల్ గారు చక్కని సందేశాన్ని అందించారు. 51వ కీర్తన, 56వ కీర్తన, 41వ కీర్తనలో ఉన్న దావీదు యొక్క అనుభవాలు, పాపం ఎదుట దావీదు అనుభవం, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన విధం, అలాగనే శత్రువులు ఎదుట దావీదు యొక్క అనుభవం, కీర్తించి ధైర్యంగా ఉన్నటువంటి దావీదును చూశాం. అలాగనే బీదలను కటాక్షించే అనుభవం, అంటే ప్రభు ఎదుట ప్రభు మనస్సు కలిగి ప్రభుతో నడుచుతూ ప్రభు కొరకు కనిపెట్టే అనుభవం గురించి వివరించారు. చాలా చక్కని సందేశాన్ని అందించినటువంటి దైవజనులు బ్రదర్ శామ్యూల్ గారికి ప్రేమవందనాలు. అందరికీ సహకరించిన వారందరూ కూడా ప్రేమవందనాలు తెలియజేస్తాను. ఈరోజు అధ్యక్షత వహించి నడిపించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ప్రార్థన ముగింపు ప్రార్థనగా బ్రదర్ వెంకట ఎర్రపరెడ్డి బ్రదర్ చేయండి. బ్రదర్ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మరొక ప్రభుదినాన్ని మాకు దయాకిరీటంగా ఇచ్చారు. స్తోత్రములైన ఈ దినం ప్రభా ఉదయకాలమున మీ సన్నిధిలో చేరి చక్కని విషయాలను ధ్యానించే దేవాకృపం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం తండ్రి. మీ దాసుడు సమేలన్ గారిని మీ పక్షాన్ని నిలిపి దావీదు జీవితంలోని అనుభవాలను మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. మరి దావీదు పాపం ఎదుట ఓడిపోయి శత్రువులు ఎదుట ధైర్యంగా నిలబడే అనుభవం, ప్రభు ఎదుట తండ్రి నైనా మరి బేదలను కటాక్షించే అనుభవం ఉన్న
దేవా, మీరు ఈ దినం వాక్య ధ్యాన కూడికలో మాకు అందించిన విషయాలను బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, మరి పాపము మా హృదయంలో శుద్ధ హృదయాన్ని తీసివేస్తుంది, అంతరంగంలో స్థిరమైన మనస్సు లేకుండా చేస్తుంది. అవును ప్రభా తండ్రి, మరి పాపం విషయంలో పశ్చాత్తాపడిన అనుభవాన్ని దావీదు మరి ఎంతగానో తండ్రి పశ్చాత్తాపడి తాను ప్రభా పాపం నుండి విడిపించబడి మా తండ్రి మీ వద్దకు రావడానికి దావీదుకు మీరు ఎంతో కృప చూపించారు. అందుని బట్టి స్తోత్రాలు. దేవా, ఈ దినము మీరు అందించిన వాక్య సత్యాలను బట్టి స్తుతిస్తున్నాం. మా ఆత్మీయ విశ్వాస భక్తి జీవితానికి ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు తండ్రి. మీ దాసుడు సమేలన్న గారిని, కుటుంబాన్ని, సేవను, పరిచర్యను మీరు దీవించండి ప్రభా. మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము తండ్రి నడిపిస్తున్న మీ దాసులు రవి మనోహర్ అన్న గారిని, ఆయన కుటుంబాన్ని, పరిచర్యను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మా ప్రభా మీ దాసులు బర్నబాస్ అన్న గారు ఈ పరిచర్యకు తండ్రి అధ్యక్షత వహించి ముందుకు తీసుకువెళ్తుండగా మీ దాసుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభా ఒక్కొక్కరిని పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం తండ్రి మీ సన్నిధిలో మేము ఆయా స్థలాలకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించవలసి ఉండగా మా ప్రయాణాల్లో మీ కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. మీ దీవెన దయచేయండి. ఆత్మస్వరూపుడైన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చారు. వందనాలు తండ్రి. చేసిన మేలును ఉపకారమును తలపోసుకుంటూ మేము ముందుకు వెళ్తుండగా మీ దీవెన దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో స్తోత్రం చెల్లించి దీన మనస్తో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పిల్లరా, ఈరోజు సహకరించిన పిల్లలందరికీ ప్రేమనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బన్బాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. కూడిక ప్రకటనలతో కూడిక ముగిస్తారు. బ్రదర్ వందనాలు.